నమస్తే అండి, నా పేరు పుల్లేశ్వర్, వాస్తు కన్సల్టెంట్ని. ఈరోజు మన వీడియోలో రోడ్లు ఏది మంచిది ఏది చెడ్డది అనే విషయం గురించి వివరించబోతున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడకు ఇది స్థలం అండి. ఈ స్థలానికి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 60 అడుగులు ఉందనుకుందాం. ఈ 60 అడుగులలో 20 ఇట్లా చేయాలి. ఒకవేళ ఇది 45 ఉందనుకోండి, 15 చేయాలి. అయితే ఇది తూర్పు భాగం. ఈ తూర్పు భాగానికి తూర్పు ఈశాన్య రోడ్డు వస్తే మంచిది, అలాగే ఉత్తర ఈశాన్య రోడ్డు వచ్చినా మంచిదే, దక్షిణ ఆగ్నేయ రోడ్డు వచ్చినా మంచిదే. దక్షిణ నైరుతి తప్పు, పశ్చిమ నైరుతి తప్పు, పశ్చిమ వాయువు మంచిది, ఉత్తర వాయువు చెడ్డది. అయితే ఈ రోడ్లు అనేవి ఇక్కడ నుంచి 45 అడుగులు అనుకున్నాం కదా, ఇక్కడ 15 అడుగుల వరకు రావచ్చు, ఇంకా 30 అడుగుల వరకు రావచ్చు అండి. ఈ 45 అడుగుల్లో 30 అడుగుల వరకు తూర్పులో రోడ్డు రావచ్చు, లేదా మధ్యలో వచ్చినా మంచిది, తూర్పు ఈశాన్యంలో వచ్చినా మంచిది. అలాగే ఉత్తరం వైపు కూడా మనకి ఇక్కడ 60 అడుగులు అనుకున్నాం కదా, ఈ 60 అడుగుల్లో 20 అడుగుల వరకు రావచ్చు, 40 అడుగుల వరకు రావచ్చు అండి. ఇది ఓన్లీ ఉత్తరానికి ప్లస్ తూర్పు వరకే పనిచేస్తుంది. 3 భాగాలు చేసిన తర్వాత 2 భాగాల వరకు రోడ్డు రావచ్చు అండి ఎదురుగా. అలాగే దక్షిణ ఆగ్నేయానికి వచ్చేసరికి దక్షిణంలో మళ్ళీ 3 భాగాలు చేసిన తర్వాత 20 అడుగులు వస్తుంది కదా, 60 అడుగులు అనుకున్నాం. 20 అడుగులు వస్తే ఈ 20 అడుగుల వరకే దక్షిణాగ్నేయం వీధి పోటు రావాలండి. దీన్ని వీధి చూపు అంటారు. మంచిదాన్ని వీధి చూపు అంటారు, చెడ్డదాన్ని వీధి పోటు అంటారు. ఇక్కడ 3 భాగాలు చేసిన తర్వాత ఈ తూర్పాగ్నేయం అనేది వీధి పోటు. ఇది మంచిది కాదు, ఇది నీచం. ఇక్కడ చూడండి, ఇది నీచం. ఇది వచ్చేసి ఉచ్చం, దక్షిణాగ్నేయం. ఇది దక్షిణాగ్నేయం ఉచ్చం. అలాగే ఇప్పుడు దక్షిణ నైరుతి కూడా నీచమే, పశ్చిమ నైరుతి కూడా నీచమే. అయితే ఇక్కడ పశ్చిమ వాయువు వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది పశ్చిమ వాయువు వచ్చేసి ఇందాక ఇక్కడ అనుకున్నాం కదా, 3 భాగాలు చేసిన తర్వాత 2 భాగాలు రోడ్డు రావచ్చు, మంచిది. తర్వాత ఇక్కడ కూడా తూర్పులో 3 భాగాలు చేసిన తర్వాత 2 భాగాల వరకు రోడ్డు రావచ్చు. అలాగే ఇక్కడ అది పనిచేయదండి. ఇక్కడ పశ్చిమం వచ్చేసి 3 భాగాలు చేస్తే 45 అడుగులు అనుకున్నాం కదా, ఇక్కడ 15 అడుగుల వరకే రోడ్డు రావాలి, ఇది దాటకూడదండి. అలాగే ఇక్కడ కూడా దక్షిణంలో 3 భాగాలు చేసిన తర్వాత 1 భాగం వరకే రోడ్డు మంచిది, అంటే 20 అడుగుల వరకే రోడ్డు మంచిది. మరి ఇది దాటకూడదండి. అలాగే ఇక్కడ దక్షిణ నైరుతి, ఇక్కడ కానీ మధ్యలో కానీ పడమర నైరుతి కానీ పశ్చిమంలో కానీ రోడ్డు వస్తే మంచిది కాదండి. దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒకవేళ వివరం కావాలంటే పైన చిన్న నెంబర్లకు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా ఆన్సర్ ఇస్తానండి. అలాగే మీకు ఇంకా అర్థం కావడం కోసం ఇక్కడ చూడండి, ఉత్తర ఈశాన్యం కాకుండా కొన్ని చోట్ల ఉత్తరంలో వస్తుంది రోడ్డు. ఉత్తర భాగంలో అంటే 3 భాగాలు చేసిన తర్వాత మధ్య భాగానికి తగులుతుంది రోడ్డు, అట్లా కూడా మంచిదే. అలాగే తూర్పు కూడా 3 భాగాలు చేసిన తర్వాత నాకు మధ్యలో వచ్చిందండి రోడ్డు తూర్పులో, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. తూర్పులో రావచ్చు, ఈశాన్యంలో రావచ్చు, కానీ ఆగ్నేయంలో రాకూడదు. ఇది గమనించండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, సమాధానం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.